ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. అందరికి నమస్తే. నేను ఈవెంట్లు స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. నేను ఆల్రెడీ స్టార్ట్ చేసిన. నాకు చెప్పలే, నువ్వు చెప్పినావరా నాకు నేను ఒక మంచి సింగింగ్ టీమ్ ని ఫామ్ చేసుకుంటున్నా. నేను ఆల్రెడీ డాన్స్ టీమ్ ఫామ్ చేసుకున్నా. ఇది ఫామ్ అన్నావు కదా, ఆల్రెడీ అయిపోయింది, సబ్మిట్ చేసేసిన. జాతరకి సింగర్స్ ని పిలిచి పెద్ద గ్రాండ్ ఒక ఈవెంట్ చేస్తున్నా. అరే జాతరకి నేను ఇట్లా డాన్సర్ పిలిచి పెద్ద పెద్ద డాన్సులు చేపిస్తా. నువ్వేంద్ర సింగర్లను పెట్టి పెద్ద ఈవెంట్ చెప్తే నేను డాన్సర్ పెడతారా? నేను సింగర్లను పెడతా. నేను డాన్సర్ పెడతా. సింగర్లు పెట్టుకోరా, పెట్టుకో. ఏంటి గొడవ ఏంటి ఇంతకి? ఈయన వల్లే అన్న. ఏమైందా ఇంతకి? ఏం చేశాడు? నేను వాడు పాటలు పెడతానని వాడు, నేను డాన్స్ ఈవెంట్ పెడతాను నేను. అది కాదు కానీ నేను మ్యూజికల్ నైట్ సింగర్లను పెట్టి ఈవెంట్ చేద్దామని పెద్ద ప్లానింగ్ చేసుకున్నా. డాన్సర్లు అంటుండు. మ్యూజికల్ నైట్ అంటే సింగర్స్ ఉండాలి కదా, డాన్సర్ ఉన్నది. నువ్వు సింగర్స్ పెడుతున్నా, నువ్వు డాన్సర్స్. ఆట పాట ఈ రెండు కండక్ట్ చేయడానికి ముందు మన శ్రీదేవి డ్రామా కంపెనీ నుంచి ఒక ఇద్దరు వస్తారు. వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకుందాం ఏంటనేదా. మల్లిగాడి ఇంటికాడ మల్లె పూలు కోసుకుంటే చందుగాడి సందుకాడ సందమామ చూసుకుంటే సుబ్బుగాడి తిప్పకాడ సన్న జాజులేరుకుంటే పోటుగాడి తోటకాడ సన్ను గ్లాసులు ఎట్టుకుంటే సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. ఎందుకు పిలిచారు మమ్మల్ని? ఎవరు పిలిచారు మమ్మల్ని? అన్నా ఇంత గీలేరు? మీరు అడిగారు కదరా, సింగరు డాన్సర్ అని. ఆవిడ సింగర్, ఇవిడ డాన్సర్, సరిపోలా? శ్రీదేవి డ్రామా కంపెనీ ఇక్కడ. నేనమ్మా. ఏమంటున్నారు? నేనమ్మా అన్నా. మమ్మల్ని ఎందుకు పిలిచారో చెప్పండి. మా వాడికేమో డాన్స్ ప్రోగ్రామ్ అంటే ఇష్టం, అవును. మా వాడికేమో సింగింగ్ ప్రోగ్రామ్ అంటే ఇష్టం. వాళ్ళిద్దరూ మాకు ఆ రెండు కావాలని గొడవ పడుతున్నారు. ఈడేమో ఇదే పెడతానంటున్నాడు, వాడేమో అదే పెడతానంటున్నాడు. చాలా సింపుల్ అండి. మీకేమో పాటలు కావాలి, ఈయనకేమో ఆటలు కావాలి. అదేదో మనం తేల్చేస్తే పోలా రష్మి. అవును, రెండు ఈవెంట్స్ సెపరేట్ సెపరేట్ గా పెట్టేద్దాము. ఒక్క మాట, మీ మెల్లో ఏంటండి అది? డైమండ్. మీరే డైమండ్ లా ఉంటారు, మీకు డైమండ్ ఎందుకండి? ఒక పద్దానికి ఎంత మురిసిపోయారంటే మన దగ్గర ఇలాంటివి చాలా ఉన్నాయి. హలో, అవన్నీ కాదు. మీకేంటి, ఒక పక్క పాట ఒక పక్క ఆట, అంతే కదా? ఓకే చేద్దాం, దాని గురించి ఏం లేదు. కానీ దానికి కొంతమందిని పిలవాలి, దానికి కొన్ని సెగ్మెంట్స్ లో పెట్టాలి కదా. అంటే ఇప్పుడు సింగర్స్ ని పిలిపించి డాన్సర్స్ ని పిలిపించి ఇద్దరి మధ్య కాంపిటీషన్ పెట్టి అప్పుడు కదా తెలిసేది. మీరు చెప్పండి, ఎంతకి సింగర్స్ గొప్ప డాన్సర్స్ గొప్ప? యాంకర్స్ గొప్ప. యాంకర్స్ గొప్పలే, నీ సంగతి చెప్పు. మీకు మా 2 hours ఇవ్వండి, అసలు ఎవరు గొప్ప అనేది మేము ప్రూవ్ చేసిస్తాం. ముందు పిలిపించండి వాళ్ళని. సరే వెళ్ళి కూర్చోండి, పిలిపిస్తాం. అసలు ఆట గొప్పదా పాట గొప్పదా ఎలా ప్రూవ్ చేయాలి? ఐ థింక్ సింగర్స్ అండ్ డాన్సర్స్ ని శ్రీదేవి డ్రామా కంపెనీకి ఈ రోజు ఇన్వైట్ చేస్తే మేబీ ఒక పాయింట్ ప్రూఫ్ అవ్వచ్చు. సో లెట్స్ వెల్కమ్ ద సింగర్స్ అండ్ డాన్సర్స్. నిజంగా మీరు వచ్చినందుకు థ్యాంక్ యూ. ఎందుకంటే శ్రీదేవి డ్రామా కంపెనీ మీద పెద్ద సమస్య వచ్చి పడింది. అసలు ఆట గొప్పదా పాట గొప్పదా మేము ప్రూవ్ చేసుకోవడం కన్నా మీరు ప్రూవ్ చేసుకుంటే బెటర్ కదా. ఆబ్వియస్లీ మేమే గొప్ప. మా పాట లేనిది మీ ఆట లేదు కాబట్టి ఆబ్వియస్లీ మేమే గొప్ప. ఆబ్వియస్లీ మీరే గొప్ప అని మీరు అనుకోకూడదు, మేము చెప్పాలి. కరెక్టే, పాట ఉంటేనే ఆట ఉంటది. పాటకి ఆట లేకపోతే ఏంటి పాట గొప్ప? మా పాట లేని మీ ఆట ఎక్కడిది? సరే ఇక్కడే డిసైడ్ చేద్దాం. మీ పాట గొప్ప డాన్స్ గొప్ప అనేది మనకి ఇప్పుడే తెలుస్తుంది. మీరు పాట పాడండి, మా వాడు దానికి తగ్గ డాన్స్ చేస్తాడు. అది పాట బాగుందో ఆ డాన్స్ బాగుందో చూసి మేము చెప్పేస్తాం. ఓకే? అయితే మేము ఏ పాట పాడితే మా పాటకు తగ్గట్టు డాన్స్ చేయాలి. మేము ఏదైనా పాడతాం. ఏదైనా పాడు. రెడీ. కానీ నా మీదకి రాకు.
నేను నువ్వంటూ వేరే ఉన్నా నాకి వేళ నీలో నేనున్నట్టుగా తగిట తదిమి తందాన హృదయలయల జతుల గతుల తీరాన పాడేస్తా చూడ విన్నమ్మా పాడ పిల్లడు పైన పడతానంటాడు. నువ్వు సూపర్ రా. మనిషి బ్రతుకింతే డాన్స్ ఏది మనిషి బ్రతుకింతే ఆ డాన్స్ కదా అది బొమ్మలదే మనుషుల్లో మనిషి ఏది నటకేది డాన్స్ ఇది ఇలాగా డాన్స్ ఇది ఇలాగా మనసున్న మనిషికి సుఖములే తింటే హీరో హోండా బండి మీద పోరడు చూడు కూలింగ్ గ్లాస్ పెట్టి కటింగ్ ఇస్తాడాడు షారుఖ్ ఖాన్ లెక్క ప్రపోజ్ చేస్తాడాడు రిప్లై కోసం చెప్పులరగా తిరుగుతాడు అరే ఓకే అని అంటి మహావోయో కుర్రమ్మంటాడు ఒక్కసారి పడితే మహా లెక్క నన్న చెయ్యడు 1 2 3 4 Twinkle twinkle little star How I wonder what you are Up above the world so high Like a diamond in the sky Twinkle, twinkle, little star రాంజలి అంజలి రాలిపోయే పువ్వా నీకు కాదురా ఇంతమంది సింగర్లు పాడుతున్నారు ఒక్కడవేనా అన్నిటికీ చేసేది హలో మా వాడు ఉన్నాడు రెడీగా ఉన్నాడు కల కానిది విలువైనది విలువైందంటే చూపించు విలువైనది అని ఇప్పుడు ఎవరి టాలెంట్ వాళ్ళకుంది. అరే పండు మనం డీలో ఎన్ని టైటిల్ కొట్టాం? చేతి ముందు ఇంద్రజ గారు మీరే చెప్పాలి అసలు ఎవరికి టాలెంట్ ఉంది, ఎవరు గొప్ప ఆట పాట. ముందు గ్యాలరీలో కూర్చోండి, మేము సెగ్మెంట్స్ కండక్ట్ చేస్తాము. ఆ సెగ్మెంట్స్ లో మీరు పార్టిసిపేట్ చేయండి. ఎవరు గొప్ప ఆ తర్వాత తెలుసుకుందాం. శ్రీదేవి డ్రామా కంపెనీలో ఆట గొప్పదా పాట గొప్పదా ప్రూవ్ చేసుకోవడానికి డాన్సర్స్ అండ్ సింగర్స్ వచ్చేసారు. మరి ఓకే, సో డాన్సర్స్ దేనికైనా రెడీయా? yes. మరి సింగర్స్ దేనికైనా రెడీయా? yes. అయితే ఆలస్యం ఎందుకు, లెట్స్ బిగిన్. శ్రీదేవి డ్రామా కంపెనీ దేనికైనా రెడీ, ఆట వర్సెస్ పాట. శ్రీదేవి డ్రామా కంపెనీ దేనికైనా రెడీ, ఆట వర్సెస్ పాటలో ఇప్పుడు ఒక మంచి రెసిస్టెన్స్ గేమ్ నేను ప్లాన్ చేశా. అయితే కలర్ వాట్ కలర్ అని ఒక గేమ్ ప్లాన్ చేశాను. ఆ గేమ్ కోసం నాకు ఆది గారు మీ హెల్ప్ కావాలి. కలర్ వాట్ కలర్ గేమ్ స్టార్ట్ చేసే ముందు ఇటువైపు నుంచి ఒకరు ఇటువైపు నుంచి ఒకరు రండి. సో గేమ్ లో చిన్న ట్విస్ట్ ఏంటంటే కలరే కాకుండా ఒకవేళ మేము ఏదైనా వస్తువు చెప్తే అదైనా తీసుకొని రావాలి. ఓకేనా? కలర్ వాట్ కలర్? పింక్. ఓకే, 1 పాయింట్ ఇటువైపు. పింక్ చెప్పిన తర్వాత కూడా ఆరెంజ్ తీసుకొని వచ్చావు. పాట వైపు 1 పాయింట్. నెక్స్ట్ ఎవరు వస్తున్నారు? అటు సైడ్ నుంచి భూమిక, ఇటువైపు నుంచి ధనంజయ్ గారు రండి. ఈసారి ఏమంటారు ఆది గారు, వస్తువా లేకపోతే కలరా? మీ ఇద్దరికి 1 2 3 మన ట్రాలీ కెమెరా కొండన కలజోడు తీసుకురావాలి. కలజోడు తెచ్చాక ఇంకొండన దగ్గర ఏం వెతుకుతున్నావు నువ్వు?
థ్యాంక్ యూ సో మచ్. పాట వైపు 2 పాయింట్స్. ఆట సైడ్ రాకీ గారు. ఓకే, ఎటువైపు నుంచి? రేణు గారు రండి. కలర్ వాట్ కలర్? గోల్డ్. రే గోల్డ్ ఇచ్చేసాడు ఉంగరం తీసి. మాది 2 రౌండ్స్ 2 పాయింట్స్. ఇప్పుడు సరే వస్తుకి వెళ్దాము. ఆ పండుగ రారా. పండు గారు ఇక్కడి నుంచి ఇటువైపు నుంచి ఎవరు? వస్తు వాట్ వస్తు? యాదం రాజు తల ఎంటికలు. తీసుకోండి ఎవరో ఒకరు. ఆది గారికి ఇచ్చేయండి. అద్దద్దు మనకు పాయింట్ వచ్చిందిరా. ఓకే, ఈసారి మళ్ళీ వస్తు. రెడీ? ఎవరు వస్తున్నారు? ఇటువైపు నుంచి సిఐడి రమణ గారు, మరి ఇటువైపు నుంచి కుమార్ మాస్టర్. వస్తు వాట్ వస్తు? షూలేస్. పాట వైపు 1 పాయింట్. వాళ్ళు లేకపోవడం చూసే చెప్పారా. నీ షూ చూసింది ఆవిడ. నాది లేదన్న మరేట్ చేసినాదా. అయినా నేను షూ లేస్ అంటే మీకు షూ సాక్స్ వినిపించింది. ఫ్లోలో ఆ కంగారు లేని తీయాలి. అయ్యో. ఓకే, నెక్స్ట్ ఇటువైపు నుంచి స్నిగ్ధ అండ్ ఇటువైపు నుంచి తేజు. వస్తు వాట్ వస్తు? వైట్ షర్ట్. నేను చెప్పిన మాట ఏంటి? ఆ వస్తువు వచ్చి వైట్ షర్ట్. ఇది టీ షర్ట్, వైట్ షర్ట్. షర్ట్ కాలర్ తో ఉన్నది షర్ట్. వైటే. ఆట వైపు 1 పాయింట్. సరే ఆది గారు రెడీ. ఈసారి మీరు 1 2 3 బాబుగాడి ప్యాంటు. సుదర్శన్ మనకి పాయింట్ కావాలంటే వాడి పాయింట్ కావాలి. తొందరగా చేస్తారా. నాకెందుకో వాళ్ళిద్దరు గుహలోకి వెళ్ళారంటే వాడు ఛేదిస్తాడు, కంపల్సరీ తెస్తాడు. ఓకే, ఇప్పుడు ఆ కన్ఫర్మేషన్ కోసం అసలు ఇది బాబు కెమెరా పెట్టండి అక్కడ. బాబు ఆల్మోస్ట్ ఆనా పెల్లెంట్లో కోడా శ్రీనివాసరావు గారి లాగా పేపర్లు కట్టేసుకున్నాడు కాబట్టి ఇది బాబుదే. ఈ ప్యాంట్ వల్ల ఆట వాళ్ళకి వచ్చింది 1 పాయింట్. సో ఫైనలీ ఈ సెగ్మెంట్ ని క్లోజ్ చేసేస్తున్నాము. సో ఇంద్రజ గారు ఓవర్ టు యు. ఈ ఫన్ గేమ్ ఎలా అనిపించింది అండ్ లీడ్ లో ఎవరు ఉన్నారు? వాళ్ళు 3 పాయింట్స్, వీళ్ళు కూడా 3 పాయింట్స్. ఏంటి మేము ప్యాంట్ తీసినా కూడా మేము గెలవలేదా? టై అయితే ఏంటి, ఎంటర్టైన్మెంట్ మాత్రం ఫుల్ గా ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. థ్యాంక్ యూ. ఇంత మంచిగా హోరాహోరియన్ పోటాపోటీ నడుస్తున్న ఈ కాంపిటీషన్ లో ఫోక్ సాంగ్స్ రెడీగా ఉన్నారు రమణ అండ్ రఘు గారు. సో లెట్స్ వెల్కమ్ దెమ్. పోయత్త కూతురా నా ముద్దులు మరదల, నా ముద్దులు మరదల. పోయత్త కూతురా నా ముద్దులు మరదల, నా ముద్దులు మరదల. నకిలీసు కొలుసు కావాలా ఓ మరదల, నా మంచి మనసు కావాలా. నకిలీసు కొలుసు కావాలా ఓ మరదల, నా మంచి మనసు కావాలా. పొనల్ల బావయ్య అందమైన బావయ్య, పొనల్ల బావయో అందమైన బావయో. నకిలీసు గొలుసు లోతురో ఓ బావయ్య, నీ మంచి మనసు సాలురో. నకిలీసు గొలుసు లోతురో ఓ బావయ్య, నీ మంచి మనసు సాలురో. ఓ నా అందమైన బావ, మా ఇంటికొచ్చి పోవా, అటు ముందు చూడుతావా.
మనసు ఇచ్చిన దాన్ని నేను కఠినమైన దాన్ని నా మనసు ఇచ్చిన దాన్ని నా ముద్దులు బావ నీవని ఓ నల్ల బావయ్య అందమైన బావయ్య ఓ నల్ల బావయ్య అందమైన బావయ్య నక్లీసు కొలుసు లోతురో ఓ బావయ్య నీ మంచి మనసు చాలురో నక్లీసు కొలుసు లోతురో ఓ బావయ్య నీ మంచి మనసు చాలురో నక్లీసు కొలుసు లోతురో ఓ బావయ్య నీ మంచి మనసు చాలురో మల్లె పూలు తెచ్చానే బతాయి పళ్ళు తెచ్చానే మెత్తడి పరుపు తెచ్చానే అత్తరు సెంటు కొట్టానే ముచ్చట అంటది మురిపిస్తుంటది ముద్దని అంటది వద్దని అంటది ముద్దు మీద ముద్దు పెడత పిల్లో నా ముద్దు ముచ్చట తీర్చుకుంటా మళ్ళా ముద్దు మీద ముద్దు పెడత పిల్లో నా ముద్దు ముచ్చట తీర్చుకుంటా మళ్ళా చీర తెచ్చానే నక్కి లేసి తెచ్చానే గుట్టు బిల్ల తెచ్చానే ముక్కు బుడగ తెచ్చానే కౌగిలి అంటది కాదని అంటది అచ్చట ముచ్చట తీర్చమంటది కాదంటే వదులుతాన పిల్లో నువ్వు వచ్చేదాకా ఎదురు చూస్తూ పిల్లో కాదంటే వదులుతాన పిల్లో నువ్వు వచ్చేదాకా ఎదురు చూస్తూ మళ్ళో ఊరిల బొగ్గలున్నాయే కురికి తినమన్నాయే నాజుకు నడుమున్నాదే నన్ను ముట్టామన్నాదే నడుమే ముట్టని చెయ్యే ఎందుకే కోరిక తేరని ఆశల ఎందుకే నువ్వు సయ్యంటే సన్న జాజి తోటలో సన్న బియ్యం కూడడతా నోటలో నువ్వు సయ్యంటే ఆడుదాము ఆటలో నీకు అలుపంటే చూపిస్తా తోటలో నువ్వు రయ్యంటే రెడీ గుంట రూటలో నీ ఆకలంతా తీర్చేస్తా తోటలో సో ఇంద్రజ గారు సినిమా పాటల తర్వాత ఫోక్ సాంగ్ ఎలా అనిపించింది? రమణ గారు అండ్ రఘు గారు గురించి మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, ఎందుకంటే వాళ్ళు దే హావ్ ప్రూవన్ దెమ్సెల్వ్స్ వెరీ వెల్. ఫోక్ సాంగ్స్ పాడడానికి చాలా చాలా యాప్ట్ వాయిస్ మీ ఇద్దరిది కూడా, అందుకే చాలా బాగా రీచ్ అయ్యారు ఆడియన్స్ లో కూడా. అండ్ ఇంకా కూడా మంచి మంచి స్థాయికి ఎదగాలి, ఇంకా మంచి మంచి పాటలు అందించాలి. మా శ్రీదేవి డ్రామా కంపెనీకి మళ్ళీ మళ్ళీ మీరు రావాలి. ఆల్ ది బెస్ట్, ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఇంద్రజ గారు. థ్యాంక్ యూ. ఆది గారు. ఇద్దరు సాంగ్స్, ఇద్దరు వాయిస్లు చాలా బాగా ఇష్టం, ఇద్దరు చాలా బాగా పాడారు. రమణ అప్పుడప్పుడు అది రమణ అది చేస్తే అది అసలు పాడినట్టు ఉండదు, ఇంకేదో అలా ఉంటది. ఏంటో మరి ఏదోలా ఉండాలని వాళ్ళు ట్రై చేస్తున్నాను, కానీ బాగుంటది అది. థ్యాంక్ యూ ఆది గారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ రమణ గారు అండ్ రఘు గారు. థ్యాంక్ యూ. శ్రీదేవి డ్రామా కంపెనీలో దేనికైనా రెడీ. ఆట వర్సెస్ పాటలో ఇప్పుడు డాన్సర్స్ ఎలా బిహేవ్ చేస్తారు, అలాగే పాట పాడిన సింగర్స్ ఎలా బిహేవ్ చేస్తారు, ఫన్ గా చూపించడానికి వచ్చేస్తున్నారు సద్దాం అండ్ యాదవ్ రాజు. సో లెట్స్ వెల్కమ్ దెం. నిన్ను చూస్తూ ఉంటే కన్నులు రెండు తిప్పేస్తావే, నీ చూపులపైనే రెప్పలు వేసి కప్పేస్తావే, కనిపించని దేవుణ్ణే కన్నార్పక చూస్తావే, కన్నుల ఎదుటే నేనుంటే కాదంటున్నావే. సో ఈ రోజు ఫైనల్ కదా, మీకు ఎలా అనిపిస్తుంది? ఫైనల్స్ కదా, సో నేనైతే చాలా ప్రిపేర్ గా వచ్చాను. మీరు ప్రిపేర్ కాదు, వాళ్ళు ప్రిపేర్ కాదు. ఓకే,
నెక్స్ట్ కంటెస్టెంట్ ప్లీజ్ వెల్కమ్. ఫస్ట్ కంటెస్టెంట్ వచ్చాక కదా నెక్స్ట్ అంటారు, నువ్వు ఫస్టే నెక్స్ట్ కంటెస్టెంట్ అంటావేంటి? అంటే మీరు కంటెస్టెంట్లా? రండి మాస్టర్, ఇక్కడ రండి. నేను రావాలా? రండి మాస్టర్. ఏమైంది మాస్టర్? నువ్వు రమ్మన్నావు. సద్దాం గురించి చెప్పాలి. చాలా కష్టపడి ఫైనల్ దాకా వచ్చిండు. ఎక్కడి నుంచి వచ్చినావు? తల్లి గర్భం నుంచి మాస్టర్. మళ్ళీ అందులోకి వెళ్ళిపోరా ప్లీజ్. మాస్టర్ మీకోసం గిఫ్ట్ తెచ్చా మాస్టర్. ఓకే, కళ్ళు మూసుకోండి మాస్టర్. ఏంటిది ఇది? పిసుకండి మాస్టర్. స్టేజ్ మాస్టర్. థ్యాంక్ యూ సద్దాం. సో ప్రిపేర్ అయినావా? కాలే మాస్టర్. పీకానికి వచ్చినావా మరి? డాన్స్ చేయి. ఏమైంది కూర్చున్నావు? అంటే స్టార్టింగ్ ఎట్లా స్టార్ట్ అవుతుంది మాస్టర్? స్టార్టింగ్ ఎట్లా స్టార్ట్ అవుతుంది మాస్టర్? పాట లేదా? పాట ఏదిరా? పాట పెట్టా. నైట్ ప్రాక్టీస్ లేట్ అయింది మాస్టర్. నిద్ర వస్తుంది. పాట పెట్టు. మనసు తుంచి పెట్టావే అమ్మ కాని అమ్మవు నువ్వై అమ్మ కాని పంచావే పూలదారి పరిచింది నువ్వే వేలు పట్టి నడిపింది నువ్వే వెలుగు చూపిన కన్ను పొడవకే కంటిలోన ఉన్నది నువ్వే. సూపర్ సద్దాం, సూపర్, ఎక్సలెంట్, సూపర్. సద్దాం కెమెరా ఆఫ్. నీ ప్రేమ దొరికిన సమయాన కుడి కన్ను అదిరేనని అనుకున్నా ఎడం వైపు గుండెలే పగిలేలా నా కళ్ళన్నీ చిదిమేశావే. ఎందుకే ఈ వేదన ఊపిరాగే యాతన నేస్తమా నువ్వు లేనిదే లోకమంత చీకటి కాదా. సద్దాం వాటర్ తాగుతావా? థమ్స్ అప్. రియలీ సద్దాం? రియల్లీ ఐఎమ్ సో అప్రిషియేటెడ్ ఫర్ హిమ్. సారీ మాస్టర్, ఇంకోసారి బాగా చేస్తాం మాస్టర్. పొగుడుతున్నారా? ఓకే సద్దాం, కొరియోగ్రాఫర్ ఒకసారి. పులి మాస్టర్. గుచ్చి
మీరేనా కొరియోగ్రాఫర్? నేనే. ఏం చేసినవురా? ఇట్రా. ఇదేరా మాస్టర్ యాంకర్ అయ్యాడు. మాస్టర్ సాంగ్ లో గది మర్చిపోయినా గదికి ఇప్పుడు చేసిన మాట్లాడుతున్నా. ఫైనల్స్ కి వచ్చినావు, సిగ్గుండాలి. కానీ సద్దాం ఆ ట్రాక్ మీద అనుకున్నాం చూడు, ఆ సెగ్మెంట్ మాత్రం సూపర్. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ మాస్టర్. నేను రా మాస్టర్. సద్దాం ఇంకోటి దీనిపై నించొని చేసిన చూడు. ఇప్పుడు దీని గురించి మా మేడం. నాకు అయితే మీరు ఆ స్టెప్ చేశారు కదా, అది చాలా నచ్చింది. థ్యాంక్ యూ మేడం. హలో ఇడికెళ్ళి చెప్పొచ్చు థ్యాంక్ యూ మేడం. నేను ఇంతవరకు ముట్టుకోలే. థ్యాంక్ యూ మేడం. పర్ఫార్మెన్స్ మా కంటెస్టెంట్ ఎట్లా అనిపించిందో అడుగుదాం ఒకసారి. పండు ఎట్లా చేసిండు? పండు మాస్టర్ దుమ్ము దులిపేశాడు మాస్టర్. అవునా? ఫెంటాస్టిక్. కన్ను కొడుతుంది మాస్టర్. కన్ను కొట్టిండు. కన్ను కొట్టిండు. పండు కన్ను కొట్టిండు. నేనెందుకు ఇలా చేసుకోండి. మజాక్ అయిపోతుందా మీకు? మజాక్ అదే పండు ఇట్లా. ఏం పేరు? పండు. నీ పండుకొని తప్ప దేనికి పని చేయాలి ఇట్లా? డాన్స్ అయ్యి పెండ దొక్కినారా? మాస్టర్ మాస్టర్ నా ఫేవరెట్ మాస్టర్ కుమార్ మాస్టర్. డాన్స్ వచ్చా? నీకు విగ్గు పెట్టుకునే రాదు. డాన్స్ మీద కాన్సన్ట్రేషన్ చేయి, జుట్టు పైన రాదు. అంటే మేడం కమ్. సో టుడే ఐఎమ్ గోయింగ్ టు అనౌన్స్ విన్నర్. జడ్జి తెత్తుతున్నాడు. థ్యాంక్ యూ. వెల్కమ్ టు పాడుతా వద్దన్న కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. సో ఇంత మంచి కార్యక్రమానికి స్పాన్సర్ చేసిన పుల్లమ్మ పునుగులకి థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మన సింగర్స్ ని ఒకసారి వెల్కమ్ చెప్దాం. టికెట్ కొనకుండా లాటరీ కొట్టిన సిన్నోడా, సిట్టి మీది తిరుగుతుందేమో చూడరు పుల్లోడా. రాతం కొంచెం బాగానే ఉండు అట్లా. ఏంటన్నా ఎక్కడి నుంచి వచ్చావు? ఫస్ట్ ఎవరు వాడతారు? నేను సార్. నువ్వు ప్రిపేర్ కాలేదు కదా, అప్పుడు ప్రిపేర్ గా. నమ్ముతలేను సార్, స్వరాలు వాడుతున్నా. పాడు. సార్ కాలు. హలో జిగిజిక్క 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 జిక్క జిక్క జిగిజిక్క జిగిజిక్క జిక్క. చూడండి అద్దాల మేడం, మేడల్లో ఉంటుంది ఓ కొట్టి పేడా. వాట్ ఏ లిరిక్స్. థ్యాంక్ యూ సార్. ఎక్కడ దొరికినాయి ఇవి? రాసుకున్నా సార్. కంగ్రాట్స్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ కంటెస్టెంట్ ఎవరమ్మా? సార్ కొంచెం అక్కడే ఉండు. చూడండి సార్. గంధపు గాలిని తలుపులు ఆపుట న్యాయమా ప్రేమల పక్షకు కన్నుల బదులంటే
ఇంతటితో ఈ సాంగ్ కార్యక్రమం ఏమంటారు అది ముగింపు, ఎందుకంటే లేకపోతుంది. నడు ఇలాగైతే ఎలాగన్నా స్టోరీ మళ్ళీ రిపీట్ నా కోరి దెబ్బకు మళ్ళీ నువ్వు తానా తందానా. సో ఆది గారు సరదాగా చేసిన ఈ స్కిట్ మీకు ఎలా అనిపించింది? మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసాం. ఆ డి సెగ్మెంట్ కి అయితే మామూలుగా నవ్వుకోలేదు మా వాళ్ళంతా డాన్సర్లే. వాళ్ళకి ఆ పటాస్ చేసిన ఎక్స్పీరియన్స్ స్పాట్ లో మనం ఎటువంటి కంటెంట్ అయినా ఉన్నాయి, అది చేయగల సత్తా మన సద్దాంకి ఆదమరాజుకి చాలా పర్ఫెక్ట్ గా ఉంది. థ్యాంక్ యూ బ్రదర్, ఇంత ఎంటర్టైన్ చేసిన నిజంగా థ్యాంక్ యూ. ఇంద్రజ గారు, సద్దాం ఆ డాన్స్ నిజంగా ఎంత బాగా చేశారంటే ఇప్పుడు మా కుమార్ మాస్టర్ నా తరపున ఒక హ్యాట్స్ ఆఫ్ ఇస్తారు. ఆన్ అ సీరియస్ నోట్ ఐఎమ్ టెల్లింగ్, సద్దాం రాజు చాలా బాగా పర్ఫార్మ్ చేశారు, పులి చాలా బాగా చేశారు, సూపర్ గా ఎంటర్టైన్ చేశారు. వెరీ నైస్, గుడ్ జాబ్ గైస్, గుడ్ జాబ్, థ్యాంక్ యూ. శ్రీదేవి డ్రామా కంపెనీ దేనికి రెడీ ఆట వర్సెస్ పాటలో సింగర్స్ అందరూ మ్యాషప్ తో రెడీ. సో లెట్స్ బిగిన్. చుట్టూ ముట్టేసి ఉంటావు ఊపిరాడని ఊరయ్యా, నా పుట్టు మచ్చలకు తోడబుట్టినావు, నీకు నాకు దిష్టి తీయ్యా. అంత ఇష్టమేందయ్యా, అంత ఇష్టమేందయ్యా, అంత ఇష్టమేందయ్యా నీకు నా మీనా, అంత ఇష్టమేందయ్యా నీకు. ఈ సింత నన్నట్ట పోనీయవు, కూసింత పంజయ్యనియవు, ఎంతోడివే గాని సంటోడివే నువ్వు, ముద్దిస్తే మారాము చెయ్యవు, గాలి కౌగిల్లుగా చుట్టూ ముట్టేసి ఉంటావు ఊపిరాడనే ఊరయ్యా, నా పుట్టు మచ్చ
మచ్చలకు తోడబుట్టినవు నీకు నాకు దిష్టి తీయ అంత ఇష్టమేందయ్యా అంత ఇష్టమేందయ్యా అంత ఇష్టమేందయ్యా నీకు నా మీనా అంత ఇష్టమేందయ్యా నీకు నగో నా దివ్య సుందర నాగో నాగా 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 నాకేంటి సాల కాడ నాకేంటి పనిరో నా పగట్టి సేల కాడ నాకేంటి పనిరో నాకేంటి సాల కాడ నాకేంటి పనిరో నా పగట్టి సేల నగో నా దివ్య సుందర నాగో నాగా నిని సాస నిని సాస నిని సా నిని సాస నిని సాస నిని సా నాలో ఊహలకు నాలో ఊసులకు అడుగులు నేర్పావు నాలో ఆశలకు నాలో కాంతులకు నడకలు నేర్పావు పరుగులుగా అవి ఇలా ఇవాళ నిన్నే చేరాయి ఊహలకు నాలో ఊసులకు అడుగులు నేర్పావు ఆకాశం అమ్మాయైతే నీలా ఉంటుందే నీలా ఉంటుందే ఓ ఆనందం అల్లరి చేస్తే నాలా ఉంటుందే నాలా ఉంటుందే నాలా ఉంటుందే వానల్లే నువ్వు జారగా నేలల్లే నేను మారగా మగల్లే నువ్వు నేను చేరగా అది వరదై పొంగి సాగరమవుతుందే హోలా 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 నీ కళ్ళల్లోనే చిక్కనే పిల్ల హోలా 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 నీకు చాలా చాలా జరిగే నీ వల్ల మహాపప్పిలిని కృతిరా కుర్రకారికి సర్రని కిర్రెక్కించే కిర్లంపుడి సర్కేరా మాస్తో పెట్టుకుంటే మడతడిపోతే ఒంట్లో ఒక్క నరం మెలికడిపోతే కమ్మని ఒక పాట పాటగా బతకనా మీ
బాధనే అమృత వర్షం అనుకున్నా ఆవేదనే హాలాహలమై పడుతున్నా నాగానమాగదులే ఇక నాగానమాగదులే పాడనా తీయగా కమ్మని ఒక పాట పాటగా బతకనా మీ అందరి నోట పాడనా తీయగా కమ్మని ఒక పాట. What a beautiful, beautiful, beautiful performance. Oh my God, singers అందరూ కలిసి ఒకే స్టేజ్ మీద ఉంటే ఇలా ఉంటదా? My God, this was magical. అది గారు వాళ్ళది ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్ ఆఫ్ వాయిస్, అందరి వాయిస్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంది. వినడానికి ఎంత బాగుందో అసలు. ఈ స్టైల్ ఆఫ్ సింగింగ్ సెగ్మెంట్ మా శ్రీదేవి డ్రామా కంపెనీలో జరగటం నాకు తెలిసి ఫస్ట్ టైం. ఇలా ఎంతమంది సింగర్స్ ఒక చోట ఉండి ఇలా పాడడం అనేది నాకు తెలిసి ఈ ఎపిసోడ్ లో ఈ సింగింగ్ సెగ్మెంట్ కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ హైలైట్. ఇంద్రజ గారు మీకు ఎలా అనిపించింది ఈ పర్ఫార్మెన్స్? ఈ గురించి నేను చెప్పడానికి ఏముంటుందండి, ప్రేక్షకులు మిమ్మల్ని ఎంతగానో అభిమానించి ఆదరించి వాళ్ళు అంగీకరించి మీరందరూ గ్రేట్ పర్ఫార్మెన్సెస్ ఇచ్చి ప్రూవ్ చేసుకున్న వాళ్ళు. మీ గురించి మాట్లాడే అంత అర్హత నాకుందా నాకు తెలియదు. సో వి ఎంజాయ్డ్ థరోలీ. ఒక వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ అందించారు. థ్యాంక్ యూ సో వెరీ మచ్. రష్మి గారు, ఒక చిన్న పాయింట్, అంటే మేము పాటలన్నీ పాడాం కదా, అండ్ ఇంద్రజ గారు కూడా చాలా అద్భుతమైన సింగర్ అని వి నో ఇట్, అండ్ ఆవిడ ఒక్క పాట పాడితే విల్ బి వెరీ హ్యాపీ. అండ్ ప్లీజ్ మ్యామ్. ఆది గారు ఉన్నప్పుడు అసలు నేను నోరు విప్పను. ఆడుకోరు మేడం, ఆడుకోరు. ఆది గారు నేను ఇప్పుడు చెప్తున్నాను, ఆ పాట గురించి నేను ఒక మాట కూడా మాట్లాడను. కళ్ళలో ఉన్నదేదో కన్నులకే తెలుసు, కళ్ళలో ఉన్నదేదో కన్నులకే తెలుసు, రాళ్లలో ఉన్న నీరు కళ్ళకిలా తెలుసు, రాళ్లలో ఉన్న నీరు కళ్ళకిలా తెలుసు, నాలో ఉన్న మనసు నాకు కాక ఇంకెవరికి తెలుసు. థ్యాంక్ యూ సో మచ్ ఇంద్రజ గారు, థ్యాంక్ యూ సో మచ్. కళ్ళలో ఉన్నదేదో కన్నులకే తెలుసు. థ్యాంక్ యూ సో మచ్ ఇంద్రజ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నిజంగా దిస్ ఇస్ సచ్ ఎ రేర్ మూమెంట్, ఇంతమంది సింగర్స్ కలిసి ఒకే స్టేజ్ మీద పర్ఫార్మ్ చేయడం, అలా అది కూడా ఇలాంటి అద్భుతమైన పాటల మీద. నిజంగా బిగ్ 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 రౌండ్ ఆఫ్ అప్లాస్ టు ఆల్ ద సింగర్స్ హియర్. అండ్ వన్ బై వన్ స్టార్టింగ్ ఫ్రమ్ హియర్, ప్లీజ్ మీకు ఎలా అనిపించింది ఈ రోజు రావడం అండ్ ఇలా కలిసి పర్ఫార్మ్ చేయడం? ధనంజయ్ గారు. ఈటీవీలో పాటలు పాడేదానికి పాడుతా తీగా ఉంది, అండ్ డాన్స్ కి ఢీ ఉంది, బట్ అన్ని రకాల ఎంటర్టైన్మెంట్స్ చూడాలంటే శ్రీదేవి డ్రామా కంపెనీ మాత్రమే ఉంది. ఈటీవీ అనేది మా అందరికీ కూడా ఒక గుడ్ ప్లాట్ఫామ్. చాలా మంది జనాలకు తెలిసారంటే శ్రీదేవి డ్రామా కంపెనీ అండ్ ఈటీవీ, ఎస్పెషల్లీ హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. మన మధుప్రియ గారు. మధుప్రియ మాట్లాడే ముందు ఒక పాట. ఏ పాట? ఆడపిల్లనమ్మా. మధుప్రియ సీరియస్ గానే అడిగారు. ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనాని, బాధపడకమ్మా నీవు దిగులు చెందకమ్మా. రియల్ ఎమోషన్, రియల్ ఎమోషన్. నిజంగానే ఆ పాట ఎప్పుడు విన్నా ఒక ఎమోషన్ వస్తుంది నాకు. And once again, thank you to one and all. Thank you so much, guys. మా డాన్సర్స్ లో కూడా సింగర్స్ ఉన్నారు కొంతమంది. అంటే సింగర్స్ పాట పాడడం పెద్ద విషయం కాదు, కానీ డాన్సర్స్ పాట పాడడం అనేది ఖచ్చితంగా పెద్ద విషయం. అలా అనుకుంటే సింగర్స్ డాన్స్ కూడా చేశారు. ఒక పాట. కుమార్ మాస్టర్ దా దా, నువ్వు ఈ గసగసాల మిరియాల తర్వాత దా. నువ్వుంటే నా జతగా. ఆగాగు, ఇలా పాడితే ఎవరైనా ఉంటారా నీ జతగా? చెప్పవే చిరుగాలి చల్లగా ఎదగిల్లి ఎక్కడే అన్నా అన్నా చెప్పవే చిరుగాలి చల్లగా ఎదగిల్లి చెప్పరే వసంతాలకేలి. ఓ థ్యాంక్ యూ, సభకు నమస్కారం మేడం, థ్యాంక్ యూ. ఇప్పుడు వెటరన్ సింగర్ ఓ ఇంకోళ్ళు ఉన్నారా మీ వైపు నుంచి రావడానికి? వీడొక్క నిజంగా సింగర్, అందులో నేను అబద్ధం చెప్పను కానీ వెళ్ళరా. నేను పక్కన ఉండాలా వద్దా? వాడి సంగతిని మీకు తెలియదు, సైగ చేస్తాడు వాడు పక్కన.
జాబిల్లి కోసం ఆకాశమల్లే. అరే సిగ్గుపడక బయటకు పాడు, ఎందుకు నీలో నువ్వు పాడుకుంటున్నా? నిన్ను తానలేక మనసూరుకోక. ఏది నన్ను చూసి మనసు ఊరుకోవట్లేదు, అటు చూసి పాడరా. ఇంకెవరైనా ఉన్నారా? మీరు చెప్పిన సాంగ్ మేము పాడతాం, మేము చెప్పిన సాంగ్ మీరు పాడాలి, అదే అంత్యాక్షరి, ఓకేనా? శివ 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 శంకర హర హర శంకర శంకర మహాదేవ. ఓకే మీరు పాడండి. మాకు చెప్పండి. ఉప్పు చిక్కు చిక్కుబుక్కు చిక్కుబుక్కు రైలే. అది చిక్కు, నేను అంటుంది ఉప్పు చిక్కు. ఫస్ట్ పా ఒత్తు ఉంటుంది దానికి. ఒక్క చిక్కు చిక్కు. ఒక్కు చిక్కు కాదు, చిక్కు. ఓకే మీ దగ్గర లేదు కదా, ఓకే. సయ్యా రే సయ్యా నేనే రాన్నయ్యా. మీది ఇవ్వండి. తుప్పుకంట తుప్పుకు తుప్పుకు నీ పేటకు నేనే మేస్త్రి. ఈ రౌండ్ తో మీరు తుపుక్ తుపుక్. సరే ఇవ్వండి. ఇప్పుడు మా పదం తొందరగా వినండి. ఇచ్చా పాడరే. హలో ఇచ్చాను పాడరేంటి? పాడుతున్నావు. 1 2 3 4. అరే బాబు పదమే ఇచ్చా పాడరేంటి? నువ్వు ఇచ్చిందే మేము పాడుతున్నావు, నీకు వినపడపోతే మేమేం చేయాలి అబ్బాయి? ఇచ్చా పాడరేంటి అన్నప్పుడు ఇచ్చారు కదా పాడతానని స్టార్ట్ చేయాలి. అప్పుడు నీ కొప్పులో నా మల్లె తోట అమ్మాయి గారు. ఇప్పుడు మీరు పదం ఇవ్వండి. ఇవ్వం. అందాల బొమ్మ ఇవ్వములే. సరే ఇప్పుడు ఇంతకీ ఎవరు గెలిచారు ఇంతవరకు? మీరు ఇవ్వండి, ఇక నడుస్తుంది. ఇంతవరకు ఎవరు గెలిచారు? అది జడ్జి గారు చెప్పాలి. ఒరే బాబు పదమే ఇంతవరకు ఎవరు గెలిచారు? మీకు ఎలా రా మీరాట? అరే చెప్పండి అబ్బా, పదవే ఎవరు గెలిచారు పాడండి. ఇంతవరకు ఎవరు గెలిచారంటే మీరే గెలిచారు. సరే పోనీ నేను స్టార్ట్ చేస్తాను, స్టార్ట్ చేయాలి. సరే మేమే గెలిచాం, స్టార్ట్ చేస్తున్నా. గో గో గోలన్నీ మల్లిగో మల్లిగో. ఏంది రాదు అన్నావు? మల్లిగో మల్లిగో. కూర్చోరా. ఇవ్వండి. పదం అద్దు సీను. సీను వద్దు సీను. సీను సీను వద్దు సీను వద్దు. ఇప్పుడు పదం ఇచ్చే ఛాన్స్ సుదర్శన్ నీకు ఇస్తాను. పదం ఏదో ఒకటి బెంగళూరులో ఒకటి ఇచ్చే. సరియాలు ఒడి లేడీ లేడీ కన్యల్ లేడీ. ఇప్పుడు సింగర్స్ లో నుంచి ఎవరో ఒకరు పదం ఇవ్వాలి. గోడ మీద గిరక. పదం ఇవ్వండి. తప్పన నరుడి బ్రతుకునటన ఈశ్వరుడి తెలపు ఘటన నీరెంటి నట్ట నడమ నీకెందుకింత తపన. నువ్వు అందులో కూడా తపనెత్తికావంటే. శ్రీదేవి డ్రామా కంపెనీలో జరుగుతున్న దేనికైనా రెడీ ఆట వర్సెస్ పాటలో ఆదర్శ్ ఒక మంచి పర్ఫార్మెన్స్ రెడీగా ఉన్నారు. సో లెట్స్ వెల్కమ్ హిమ్. కొంతమంది కథలు ఒక కులానికో ఒక మతానికో స్ఫూర్తినిస్తాయి. మరికొంతమంది కథలు కాలంలో కలిసిపోతాయి. కొంతమంది మహాత్ముల కథలు మహానుభావుల కథలు మాత్రమే ప్రజల గుండెల్లో చిరకాలం నిలిచిపోతాయి. పాటకు ఊపిరిపోసిన ఒక సేవకుడి కథ, పాటకు యుద్ధాన్ని నేర్పిన ఒక సైనికుడి కథ, ప్రాణం పోయే వరకు పాటనే ప్రాణంగా ప్రేమించిన ఒక మహా గాయకుడి కథ. ఆయనే శ్రీ పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం గారు. ఋషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు. బాలు గారి పూర్వ జీవితంలోకి వెళ్ళి చూద్దాం రండి. మన ఇంట్లో రేడియో రిపేర్ వస్తే మనకు కోపం రావడం సహజం. పక్కింట్లో రేడియో ఆగినా బాలుగారికి బాధ తన్నుకొచ్చేది. ఎందుకంటే మన బాలుడు పాటలు నేర్చుకున్నది పక్కింట్లో రేడియో పాటలు వినే కదా. రావోయి చందమామ మా వింత గాథ వినుమా, రావోయి చందమామ.
అలా చిన్న చిన్న స్టేజ్ల మీద పాటలు పాడుతున్న బాలు గారికి జానకమ్మ గారితో మొదటి పరిచయం. చాలా అద్భుతంగా పాడుతున్నావు, నీ స్వరం చాలా బాగుంది నాన్న, సినిమాలో పాడకూడదు? అమ్మా సినిమాల్లోనా? అక్కడ పాడాలంటే చాలా ప్రతిభ కావాలి, నాకంత సంగీత జ్ఞానం లేదు కదమ్మా. ప్రతి పక్షి అరుస్తుంది కానీ కోయిలమ్మ మాత్రమే పాడుతుంది, ప్రయత్నించి చూడు. తప్పకుండా ప్రయత్నిస్తానమ్మా. జానకమ్మ గారి ప్రోత్సాహం అనంతరం ఒక కల్చరల్ ప్రోగ్రాం దగ్గర ద గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్ కోదండపాణి గారి పరిచయం. చాలా బాగా పాడావు బాబు, అందరూ జనం మెచ్చేలా పాడతారు, కానీ నువ్వు పాడితే పాటే నిన్ను మెచ్చుకుంటుంది. అలా పాడావు. ఒక మంచి శిష్యుడు కోసం చూస్తున్నాను, నాతో వస్తావా? సినిమాలో పాడే ఇష్టం ఉంటే అక్కడ కూడా ప్రయత్నిద్దాం, సరేనా? ఆలోచించుకొని చెప్పు. రేడియో పాటలకే అతుక్కుపోయేవాడిని, అలాంటిది సంగీతమే నా దగ్గరికి రా అని పిలిస్తే ఎందుకు ఆలోచిస్తాను సార్, తప్పకుండా వస్తాను. కథ ఇదిరా నీ మొదలిదిరా, ఈ పదమున మొదటడుగేయిరా, నీ తరమిదిరా అని తరమిదిరా అని చాటేయిరా. నీ ఇన్నాళ్ళ కళ నిజమవబోతుంది. శ్రీ 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 మర్యాద రామన్ అనే సినిమాలో గొప్ప గాయకులతో పాటు నీకు పాడే అవకాశం వచ్చింది. రేపే రికార్డింగ్. కావే కావ్య సుమబాల గవరాల ప్రియురాల నవభావరాగమాల. అలా శోభన్ బాబు గారి సినిమా పాటతో మొదలైన పాటల ప్రయాణం ఈనాటి యువ హీరోల వరకు సాగుతూనే వచ్చింది. నా కళ్ళు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని, కన్నులు చూడని పెదవులు పలకని హృదయం చెబుతోంది. ఆకు చాటు పిల్ల తడిసే కోకమాటు పిల్ల తడిసే ఆకాశ గంగొచ్చింది, అందాలు ముంచెత్తింది, గోదావరి పొంగొచ్చింది, కొంగుల్ని ముడిపెట్టింది. 16 ఏళ్ల వయసు పడి పడి లేచే మనసు, పట్టుకో పట్టుకో కళ్ళెమేసి పట్టుకో, కట్టుకో కట్టుకో పక్కమేసి కట్టుకో. సువ్వి సువ్వి సువ్వాలమ్మ సీతాలమ్మ, గువ్వ మువ్వ సవ్వడల్లి నవ్వాలమ్మ. పాటలు పలికించే ఆ గొంతు పాటలతోనే ఆగలేదు. గొప్ప డబ్బింగ్ ఆర్టిస్ట్గా మాట సాయం కూడా అందించారు. ఎంతలా అంటే దశావతారం అనే సినిమాలో హీరో 10 వేషాలేస్తే అందులో పాత్రలకు డబ్బింగ్ చెప్పింది మన బాలు గారే. స్వరాలు పలికే బాలుగారు నవరసాలు పలికించి యాక్టింగ్లో కూడా తన ప్రతిభ చూపించారు. ఒకప్పుడు పాడే అవకాశం కోసం స్టూడియోల ముందు నిలబడిన బాలుగారి కోసం ఆయన పాటకు ప్రణమిల్లి ఎన్నో పురస్కారాలు ఆయన కళ్ళ ముందు నిలబడ్డాయి, ఆయన్నే తలెత్తి చూశాయి. బాలుగారు పాడిన వేల పాటలు స్టూడియో వాళ్ళు రికార్డు చేస్తే ఆ ఘనతను గిన్నిస్ బుక్ వాళ్ళు కూడా రికార్డు చేశారు. తనకున్న సంగీత జ్ఞానం, తన పాటల గానం తనతో ఆగకుండా పాడుతా తీయగా అనే ప్రోగ్రాం ద్వారా ఎంతో మంది గాయని గాయకులకు పంచిన మహానుభావుడు. అలా జీవితంలో ఎత్తులకు కెరటాల్లా మారి ఎగిరి ఆ సముద్రం చెప్పా పెట్టకుండా శాంతపడింది. అంత సందడి చేసిన ఆ గాత్రం ఉన్నపాటుగా మౌన సంగీతంలా మారింది. కబడి గంట నువ్వు లేనిదే, సగనన్నదే పాఠం నీ జాడలేనిదే. మీ గౌరవాన్ని నోచుకున్నాను. ఎంత అందమైన జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు, నాకు గొప్ప గొప్ప పాటలు ఇచ్చిన మీలాంటి సంగీత దర్శకులకి, సాహితీకర్తలకి, సినిమాకు సంబంధించిన ప్రతి శాఖ వారికి సర్వదా కృతజ్ఞుడి తమ్ముడు. థ్యాంక్ యూ. ది లెజెండరీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సార్ కి శ్రీదేవి డ్రామా కంపెనీ తరఫున ఒక హార్ట్ ఫిల్డ్ చిన్న ట్రిబ్యూట్. ఐ హోప్ యూ ఆల్ ఎంజాయ్డ్ ఇట్ హియర్ యాజ్ వెల్ యాజ్ ది ఆడియన్స్ దేర్.
పద్మశ్రీ, పద్మభూషణ్, ఆయన కాలం చెందిన తర్వాత పద్మ విభూషణ్, 6 times నేషనల్ అవార్డ్స్ అండ్ మోర్ దెన్ 25 times అనుకుంటాను మన స్టేట్ అవార్డ్, నంది అవార్డ్, ఫిల్మ్ఫేర్ అవార్డ్స్, ఫిల్మ్ఫేర్ సౌత్ అవార్డ్స్, ఇలా చెప్పుకుంటూ పోవచ్చు. నాట్ ఓన్లీ అ సింగర్ బట్ అ మ్యూజిక్ డైరెక్టర్, ఆర్టిస్ట్, డబ్బింగ్ ఆర్టిస్ట్, ప్రొడ్యూసర్, అన్ని రంగాల్లో ఒక వెలుగు వెలిగారు. ఏది ఎన్నుకున్నా గానీ ఇది ఎస్పీబీ గారు మాత్రమే చేయగలరు, ఆయన వల్ల మాత్రమే సాధ్యం అనే మాట తప్ప మరో మాట ఆయన వినలేదు ఎప్పుడు. ఆయన ఈ రోజు మన మధ్య లేదు అన్నది 3 ఏళ్లు గడిచిపోయి ఇప్పుడు 4వ ఏళ్లు అడుగు పెట్టబోతున్నాం. ఆయన లేకుండా అంటే అసలు నమ్మలేకపోతున్నాము. మన జీవితంతో ఆయన కలిసిపోయారు. మార్నింగ్ లేస్తే ఏదో ఒక రూపంలో, అంటే పాట రూపంలో కానివ్వండి, లేకపోతే ఏదో ఆయన చేసిన మూవీస్ కానివ్వండి, ఏదో ఒక రూపంలో మన మధ్య ఉన్నారు, మన మధ్య బ్రతుకుతున్నారన్న ఫీలే కలిగించారు. అలాంటి ఒక మహానుభావుడు గురించి మనం మాట్లాడుకున్నప్పుడు, ఆయనకు ఒక ట్రిబ్యూట్ అందించినప్పుడు వెరీ నెసెసరీ వన్స్ అగైన్ మనం అందరం కూడా ఒక్కసారి ఆయనకి నిలబడి ఒక స్టాండింగ్ ఓవేషన్. మళ్ళీ ఇలాంటి ఒక కళాకారుడు పుట్టలేరు. ఎస్పీబీ గారిని ప్రతి ఒక్కరూ ఒక్కసారైనా తలుచుకుంటారన్నది అన్న మాట అయితే నిజం. ఆయన్ని తలవని రోజంటూ లేదు. ఎక్కడున్నా సరే ఎస్పీబీ గారి ఆత్మ మన మధ్య ఉంటుందన్న నమ్మకంతో మనం బ్రతకాల్సిందంతే. ఐ థరోలీ ఎంజాయ్డ్ ద పర్ఫార్మెన్స్. ఎంజాయ్డ్ అనడానికంటే కూడా నిజంగా ఐ వాంట్ టు thank bottom of my heart to the direction team for bringing such a wonderful tribute to SPB garu and Adarsh. You have done fantabulously good. Chala baga perform chesaru Adarsh. Thank you so much. And choreographer please. Prashad Master and team. అంటే అందరికి వచ్చినట్టు ఏదో పర్ఫామ్ చేసి డాన్స్ చేసి వెళ్ళిపోయే సాంగ్ అయితే కాదు. ఒక మంచి థీమ్ తో ఉన్న సాంగ్. ఆ థీమ్ కి ఏం న్యాయం చేయాలో మీరు చేశారు. అంత గొప్ప పర్సనాలిటీ మళ్ళీ మనం తగులుతారా అన్నది చాలా చాలా డౌట్ఫుల్. హ్యాట్స్ ఆఫ్ టు హిస్ డెడికేషన్. విల్ రిమెంబర్ హిమ్ విత్ హై రిగార్డ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ. A few words from you. అమ్మ నాన్నని ఎలా మనం జీవితాంతం గుర్తుపెట్టుకుంటాము అలాగే ఎస్పీబీ సార్, ఎందుకంటే ప్రతి ఎమోషన్లో ఆయన ఉంటారు. నేను ఈ సాంగ్ చేస్తున్నప్పుడు కూడా తెలియకుండానే కళ్ళెంటి నీళ్ళు వచ్చినాయి 2-3 సార్లు. అంతే, అమ్మ నాన్నతో పోల్చామంటే ఆయన గాడ్తో సమానం. అది గారు, నాకు ముందుగా ఆదర్శ్ బ్రదర్ గురించి చెప్పాలి. సూపర్ యాక్టింగ్ స్కిల్స్ కానీ, డ్యాన్స్ కానీ, హీరో మెటీరియల్ గా తన బాడీని బిల్డ్ చేసుకోవడం కానీ, యాక్టింగ్ పరంగా ఒక సినిమా చేస్తున్నప్పుడు అది మధ్యలో ఆగిపోవటం, లేకపోతే ఇంకో సినిమా రిలీజ్ అయ్యి అది కరెక్ట్ టైంలో రిలీజ్ అవ్వక అది కూడా ఇది అవ్వటం, ఎక్కడో అదృష్టం అతను ఇంకా వెతుక్కొని రాలేదని నేను ఫీల్ అవుతున్నాను. పెద్ద డైరెక్టర్లు ఎవరొకరు చూస్తే మాత్రం మా ఆదర్శ్ బ్రదర్ కి ఒక చాలా మంచి అవకాశం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే సూపర్ టాలెంటెడ్ పర్సన్ అతను, యాక్టింగ్ పరంగా కానీ, డాన్స్ పరంగా కానీ. థ్యాంక్ యూ, వండర్ఫుల్ వర్డ్స్. ఆ చూస్తున్న ప్రతి ఒక్కరిని ఆ పర్ఫార్మెన్స్ లోకి నువ్వు తీసుకెళ్లిపోతావు, దానికి కరెక్ట్ న్యాయం చేస్తావు అనమాట. మన ప్రశాంత్ మాస్టర్ డీలో ఒకప్పుడు టైటిల్ విన్నర్ కూడా మనోడు ఒక సీజన్. ఆ టైటిల్ విన్ అవ్వక ముందు నలుగురులో ఒకటిగా ఉండేవాడు. కొంచెం అతను చేసే పర్ఫార్మెన్స్ ఆ తర్వాత ఒకటి తర్వాతే నలుగురు అనిపించేలా చేశాడు అనమాట. ఈ రోజుల్లో బ్రతికున్న ప్రతి మనిషి ఏదో ఒక రోజు చనిపోతాడు, కానీ చనిపోయాక కూడా పాట రూపంలో బ్రతికున్న ఏకైక వ్యక్తి మన బాలసుబ్రహ్మణ్యం గారు. అలాంటి బాలసుబ్రహ్మణ్యం గారిని మనం ఈరోజు ఈ ఎపిసోడ్ సందర్భంగా ఒకసారి స్మరించుకునే అదృష్టం మనకు కలిగినందుకు నిజంగా థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. థ్యాంక్ యూ. ధనంజయ్ గారు, సో ఐఎమ్ సో బ్లెస్డ్ అనమాట. స్వరాభిషేకం లాంటి కార్యక్రమాల్లో నేను ఆయన ముందు పాడటం అండ్ ఆయనతో పాటు కూర్చొని నేను పాడిన వాటి గురించి ఆయన డిస్కస్ చేయటం, ఎక్స్పీరియన్సెస్ అన్ని కూడా మాతో షేర్ చేసుకోవడం, వీఆర్ సో బ్లెస్డ్ అనమాట. మాకు లైఫ్లో ఒక గొప్ప అచీవ్మెంట్ ఏంటంటే బాలుగారితో మేము ట్రావెల్ చేసామనేది చాలా గొప్ప విషయం మాకు. ఈ సందర్భంగా ఇంత గొప్ప ఆపర్చునిటీ ఇచ్చినటువంటి ఈటీవీకి ఇప్పటికీ రుణపడి ఉండిపోతాం అనమాట. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడున్న జనరేషన్ లో కొంతమంది సింగర్స్ ఒక పాట పాడితే 2 పాటలు పాడితేనే మేము ఇంత ఫేమస్ అయ్యాం అంత ఫేమస్ అయ్యాం అనుకునే స్టేట్ ఆఫ్ మైండ్ లో ఉన్నారు చాలా మంది. కానీ అన్ని పాటలు పాడి అంటే ఎంత ఎదిగినా కూడా ఒదిగి ఉండాలి అనే వ్యక్తిత్వం అయింది. మాలాంటి సింగర్స్ ని కూడా గుర్తుపట్టి మాట్లాడి మాకు ఎన్నో విషయాలు చెప్పి నేర్పించిన వ్యక్తి ఎవరున్నారంటే బాలు గారు. అండ్ ఈ రోజు ఈ పర్ఫార్మెన్స్ మేము చూడడం మా అదృష్టంగా ఫీల్ అవుతున్నాము. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి.
శ్రీదేవి డ్రామా కంపెనీ దేనికైనా రెడీ. ఆట వర్సెస్ పాటలో ఇప్పుడు ఒక మంచి రెసిస్టెన్స్ గేమ్ నేను ప్లాన్ చేసా. నిజంగా మీరు గొప్ప మీ స్ట్రెంగ్త్ చూపించి ప్రూవ్ చేసుకోండి అంతే. సో గేమ్ ఏంటో ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఇటువైపు నుంచి ఒకరు ఇటువైపు నుంచి ఒకరు రావాలి. మీరే పంపండి, మీ ఇష్టం. మా సైడ్ నుంచి నేను అడిగానా? నేను చెప్పానా కాదు రష్మి, మీరు ఎప్పుడు ఒక గేమ్ స్టార్ట్ చేసే ముందు డెమో చూపిస్తారు కదా మన డెమో పీస్ తో. ఇద్దరు మనుషులకి చిన్న ఒక బ్యాండ్ కట్టేసి వాళ్ళు లాగడం. కొంచెం స్ట్రెంగ్త్ బేస్డ్ గేమ్ ఇది. రండి స్నిగ్ధ. ఇప్పుడు మీరిద్దరికి ఇది వచ్చి మేము కట్టేస్తాము నడుముకి. దాని తర్వాత మీరు గట్టిగా ఒకరినొక లాగుతూ మీకు కొన్ని బాల్స్ అటువైపు ప్లేస్ చేస్తాము. బాల్స్ తీసుకొని ఆ బాస్కెట్ లో వెయ్యాలి. కానీ ఈ వేసే ప్రాసెస్ లో పాడిన వాళ్ళ నుంచి ఒకరు మీ బాల్ ని ఆపుతారు, అండ్ ఇటువైపు ఆట వాళ్ళ దగ్గర నుంచి ఒకరు మీ బాల్ ఆపుతారు. పాట వాళ్ళని ఆపడానికి ఆట వాళ్ళ వైపు నుంచి ఎవరు వస్తున్నారు? ఆ సైడ్ నుంచి మా వాడు వస్తున్నాడు. మా వాడు అడ్డున్నాడు అంటే అప్పుడు బాల్ కూడా వేయలేడు. పదన్నా. మరి ఇటువైపు నుంచి ఆట వాళ్ళని ఆపడానికి పాట వాళ్ళ వైపు నుంచి ఎవరు రాబోతున్నారు? రమణ గారు వస్తున్నారు. సో మీ వైపు నుంచి ఎవరు హెల్ప్ చేయడానికి వస్తున్నారు? రేణు. మీ హెల్పర్ ఎవరు? ఇదిగో ఆది గారు పక్కన కూర్చున్నారు. మీరు కరెక్ట్ గానే ఉన్నారు. ఎల్లరా రే, ఇది బుట్ట అదే అందులో బాల్ వేయాలి. యాజ్ ప్లాన్డ్ 1 2 3 వినగానే వెనకాల బాస్కెట్ ఉంది. బాల్ తీసుకొని వచ్చి మీ రెస్పెక్టివ్ గోల్ కీపర్స్ కి ఇస్తే వాళ్ళు ఆ బాల్ ని గోల్ చేస్తారు. ఓకేనా? రెడీ? నేను సైడ్ అయిపోతా. గోల్ చేస్తారు పక్కన. 3 2 1 గో. కృష్ణ జై బోలో కృష్ణ జై జై కృష్ణ 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 జై కృష్ణ జై బోలో కృష్ణ జై జై కృష్ణ. అలనాటి వీరుల దారిలో అడుగేస్తా నాదైన తీరులో సత్తువ నిండుంది గుండెలో ఎగువెంతో చూపిస్తా పోరులో ఎదురైతే ఆ శత్రు సైన్యమే ఎదిరిస్తా అడ్డేసి ప్రాణమే యుద్ధము ఏదైనా సిద్ధమే గెలుపెన్నది ఇప్పుడు నా సొంతమే. బాల్ తీసుకురమ్మంటే నా గుహలోకి లాక్కెళ్తున్నావు ఎక్కడికి నువ్వు? సరే పాయింట్స్ ఏంటో చూద్దాము. అటువైపు అయితే ఇక్కడ నుంచి క్లియర్ గా ఒకటే కనిపిస్తుంది. మరి పాట వాళ్ళ పరిస్థితి ఏంటో చూద్దాము. 1 2 3 4. ఫస్ట్ రౌండ్ లో ఆట వాళ్ళు 1 పాయింట్, పాట వాళ్ళు 4 పాయింట్స్. కాదండి, అసలు ఆట ఎక్కడ జరిగింది? వాడి మీద అత్యాచారం జరిగింది. ఆవిడ ఆ 4 బాల్స్ లో 3 బాల్స్ కౌంట్ చేయాలి, 4th బాల్ కాదు. బికాస్ 3 బాల్స్ అయితే ఆదర్శ్ గారు ఇంట్రూడ్ చేసినా గానీ ఆ గోల్ కీపర్ కి ఇచ్చి వేయించారు. లాస్ట్ బాల్ మాత్రం అటు పక్కకి వెళ్ళిపోయి ఇచ్చేసారు కాబట్టి 4th బాల్ కౌంట్ కాదు, 3 బాల్స్. అమ్మయ్య, ఎక్కడ మాది ఒక్క బాల్ కౌంట్ కాదంటారేమో అనుకున్నాను. ఒకటే. ఆట వాళ్ళు 1 పాయింట్, పాట వాళ్ళు 3 పాయింట్స్. జటిల్లు పెరు విన్నిస్తాయి వెరు సోకేమో హీరో తిరు కొట్టది తిన్ మారా జటిల్లు బట్టు బట్టు జటిల్లు బట్టు. ఆల్రైట్, మరి సెకండ్ రౌండ్ కోసం ఆట వాళ్ళ వైపు నుంచి ఎవరు వస్తున్నారు? లాగడానికి మా సైడ్ తేజు వస్తుంది. మరి పాట వైపు నుంచి లెప్సికా రండి. ఓకే, రెడీ? 3 2 1 గో. గరం గరం సిలక నన్ను కలికిలావు గనక నీ అవాజానే దెబ్బైపోయే మొతే మోగిందే. పరంపురం కిలక ఏ పెట్టిలావే మెలిక ఇక నీ గుండెల్లో ప్రేమ గంటే ఢంగమంటాదే. మత్తు అనారండి వీసడే పొత్తు అనారేసే రోషమే అక్కేలి రక్కొట్టే ధైర్యమే చూసాలే నీలోనే చేసాలే సలామే. పిస్తల్లగా వస్తాలే నిన్నే ఎత్తుకొస్తా ఎవడొస్తాడో చూస్తాలే వస్తే జరగ తీస్తా ఎలా పెడవా
మీరు సింగర్సా కుస్తీ పోటీ నుంచి వచ్చారా మీరు? ఏంట్రా మా వాళ్ళని ఈడ్చుకెళ్తున్నారు? డాన్సర్ అంటే ఎంత బలం ఉండాలరా? ఏదిరా అది? ఎక్కే ముందే బిర్యానీ తిన్నా ఆ మాత్రం లాగలేవా? సరే స్కోర్ కౌంట్ చేస్తున్నాను. పాట వైపు వచ్చి 2 balls. అది చూడక్కర్లా, మాది ఒకటే పడుద్ది. ఏంటి ఇప్పుడు మాది మీరు చూడక్కర్లా, మాది ఎప్పుడు ఒకటే. మాకు 5 దొరుకుతాయి కానీ ఒకటే పడుద్ది. అది సెకండ్ రౌండ్ వచ్చేసరికి ఆట వైపు 1 point, పాట వైపు 2 points. సరే ఒక్క మాట, వాళ్ళు కొంచెం హార్ష్ గా బిహేవ్ చేస్తున్నారండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు 2 పాయింట్లు ఎటువైపు 5 పాయింట్ల లీడ్ లో ఉన్నారు వీళ్ళు. మేము ఆటగాళ్ళం అంటే వేటగాళ్ళం చెప్పాడు కదా. ఎవరు రమ్మన్నారు అసలు? మనం సింహం లాగా ఒక అడుగు వెనక్కేసా అంటే 4 అడుగులు ముందుకేస్తాం మేము. నెక్స్ట్ సరే ప్రస్తుతానికి ఒక 5 వేయండి దాంట్లో. సరే ఒక్క నిమిషం, ఎవరైతే 4 అడుగులు ముందుకేస్తానందో అదే వస్తుంది ఇప్పుడు. ఫైనల్ గా చెప్పాల్సింది ఏంటంటే సింగర్స్ అంటే సైలెంట్ గా ఉంటారు అనుకుంటున్నారు, వైలెంట్ గా ఉంటారు. ఆహా మేము ఇస్తాం. డాన్సర్ అంటే క్యాన్సర్ అనుకుంటున్నారేమో. ఆన్సర్ ఈ రోజు మేము ఆన్సర్ ఏంటో ఇస్తాం. ఓకే థ్యాంక్ యూ సో మచ్. ఈ మ్యాచ్ వెళ్ళిపోవచ్చు. మీరు అటు సైడ్ నుంచి ఎవరు వస్తారో రండి. సింహం 4 అడుగులు ముందుకు వేస్తుంది ఇప్పుడు. ఓకే సో నెక్స్ట్ మ్యాచ్ లో ఇటువైపు నుంచి మా సింహం మహేశ్వరి వస్తుంది 4 అడుగులు ముందుకు వేయడానికి. మరి మా పులి ఓకే అటు సైడ్ నుంచి మధుప్రియాని మాటిచ్చారు మాకు. లెగ్ ఫ్రాక్చర్. రే నాన్న నీ మనసు ఎంత మంచిది రా నాన్న. ఇటువైపు నుంచి ఎవరు వస్తున్నారు? మోనికా రండి. ఆది గారు మీ గోల్ వేయడానికి ఎవరు వస్తున్నారు? ఇక్కడేమో సుదర్శన్, అటు సైడ్ భూమిక అటెల్రా. సుదర్శన్ ఇట్రా. మరి మీ వైపు నుంచి 5 ఎవరు? వరం గోల్ ఆపడానికి ఎవరు వస్తున్నారు? ఈ రోజు నీకు లెంగడే పోత జంగడే. 3, 2, 1 గో. ఒక్క నిమిషం, మీ ఇద్దరికి పాత గొడవలు ఏమైనా ఉన్నాయా? ఏమైంది అలా కొట్టుకుంటున్నారు? బాల్ తీసుకోండి రా, మీ ఇద్దరు ఎందుకు కొట్టుకుంటున్నారు? చీటింగ్ జరుగుతుంది. పండు ఒక బాల్ వేసాడు. అలా నేను ఎక్కడున్నాను అక్కడికి ఎలా వేస్తాను? నేను ఇక్కడ నుంచి ఇలా దొంగ సూపులు చూసి ఇలా వేసాడు అడుగాడిని. చెప్పరా? లేదు. ఎందుకురా అబద్ధాలు చెప్తారు? ఏమీ లేదంటున్నావు వాళ్ళు. సరే ఆగండి నేను చెప్తాను కదా. వీళ్ళిద్దరు ఖచ్చితంగా పూర్వ జన్మలో పక్క ఇంట్లో ఉండేవాళ్ళు అనేది అర్థమైంది నాకు. మా సైడ్ లెక్కడానికి వచ్చావు ఫస్ట్ టైం. ఆట వాళ్ళు 1 2 3. అటు 1 పాట వాళ్ళు. ఓ మై గాడ్. ఇప్పుడు దాకా పాట వాళ్ళు 5 points తో లీడ్ లో ఉన్నారు. ఇంద్రజ గారు మరి ఈ రౌండ్ తర్వాత ఎవరు లీడ్ లో ఉన్నారు? రౌండ్ ఐ డోంట్ కన్సిడర్ అట్ ఆల్. ఐ నల్లిఫై దిస్ రౌండ్ బికాజ్ వెళ్ళగానే మహేశ్వరి బాస్కెట్ మొత్తం తీసేసుకున్నారు. యాక్చువల్ గా మన గేమ్ అది కాదు. బాస్కెట్ నుంచి బాల్ మాత్రమే తీయాలి. ఆ తర్వాత సగం గేమ్ లో ఆవిడ తీసేసుకున్నారు. సో ఐ నల్లిఫై దిస్ రౌండ్ కంప్లీట్లీ. ఐ నల్లిఫై దిస్ శ్రీదేవి డ్రామా కంపెనీ. మాకు రాక 3 వస్తే మీరు నల్లులు అంటారేంటండి? మీరు జడ్జే, మీకు దండం పెడతాం. ఒకసారి చూడండి ఆ అమ్మాయి అదొక గేమ్ స్ట్రాటజీ. ఎరా నీ స్ట్రాటజీ అన్నది అంతే. మీ స్ట్రాటజీలు నాకు వద్దండి. మహేశ్వరి మీరు చెప్పండి, మీరు మొత్తం బాస్కెట్ తీసుకుని వెళ్ళారా లేదా? ఇప్పుడు ఆవిడ ఇంకా వేరే ఉంటుంది.
కాదండి, గేమ్ అంటే గేమ్ అంతే. ఎవరు ప్లే చేసినా దాని గురించి నాకు అస్సలు పట్టింపు లేదు. రాక మూడొస్తే మీరు మేము గెలిచే టైంలో ఏమండి మీకు రాక రాలేదు, ఎప్పుడు అందులోనే ఉంటారు మీరు. నీకున్న అలవాట్లకు నువ్వు ఇంకా బతికే ఉన్నావా షానన్? I nullify this judgment also. రష్మి యాజ్ అ జడ్జ్ గా పెట్టారు కాబట్టి నేనైతే ఇది కన్సిడర్ చెయ్యను. ఈ రౌండ్ నాకు అప్లికబుల్ కాదు, అంతే. నన్ను అడిగావు కాబట్టి మేడం చైర్ కి రెస్పెక్ట్ ఇద్దాం. విల్ గో విత్ వాట్ మేడం వాంట్స్. అది మీరు మేడం చూసుకోండి, ఇక్కడ ఇంతమంది గెలుపు కోసం. హలో, మీరు ఒక్కరినే చూసుకుంటున్నారు, అది మా ప్రాబ్లం. అరే ఏమైతా నేనేం ఫీల్ అవుతానా, నువ్వేం చేస్తానావురా? దేనికైనా రెడీని నిజంగా చాలా సీరియస్ గా తీసుకొని ఏదేదో చేసేసారు. సో అందుకే ఈ గేమ్ అయితే ఉంటది, కానీ ఈ రౌండ్ ని క్యాన్సిల్ చేస్తున్నాం. దీస్ పాయింట్స్ విల్ నాట్ బి కన్సిడర్డ్. నేను అవన్నీ ఓకే. ఇప్పుడు సుదర్శన్ గారి ఎఫర్ట్స్ ఎవడు, ఎందుకంటే వాడికి మామూలుగా ఏది పడదు, ఈ రోజు 3 పడ్డాయి. భూమికే ఆపింది అటు పక్క, ఆవిడ పరిస్థితి నాకెందుకు అట్టు అడగండి. ఐ నల్లిఫై డైరెక్టర్ ఆల్సో. సరే, ఎవరెవరు నలిఫై చేసుకుంటే కూర్చొని చేసుకోండి. నెక్స్ట్ రౌండ్ ఆడదాం. సరే, మీరు వచ్చేయండి రా. మీ సైడ్ నుంచి ఎవరు వస్తున్నారు ఫస్ట్ చెప్పండి. సదామన్ రాజుని పిలుద్దామా? ఇంకా ఈ గేమ్ లో నల్లిఫై లేవు, నలిపేయడాలే ఇక. 3, 2, 1 గో. పడితే లైన్లో పడతది, లేకపోతే తిడతది, పోతే ఇచ్చత పోతది, అది పోతే ఇంకోతొస్తది. హీరో హోండా బండి మీద పొరడు చూడు, కూలింగ్ గ్లాస్ పెట్టి కటింగ్ ఇస్తాడాడు, షారుఖ్ ఖాన్ రిప్లై కోసం చెప్పులరగా తిరుగుతాడు. అరే ఓకే అని అంటి మహా పోయో గుర్రం అంటాడు, ఒక్కసారి పడితే మహా లెక్క నన్న చెయ్యడు. ఓకే అని అంటి మహా పోయో గుర్రం అంటాడు, ఒక్కసారి పడితే మహా లెక్క నన్న చెయ్యడు. పడేదాకా పరేషాను చేస్తాడు వాడు. ఓకే అని అంటి మహా పోయో గుర్రం అంటాడు, ఒక్కసారి పడితే మహా లెక్క నన్న చెయ్యడు. అక్కడ ఎన్ని బాల్స్ ఉన్నాయో చెప్పండి ప్లీజ్ మేడం. 1, 2, 3, 4, 5. ఏంటి అటు ఖాళీయా? నేను ఎప్పుడో చెప్పా అటు సైడ్ మొత్తం ఖాళీ, మనకు వద్దురా అన్నా. అతనే ఆటా వర్సెస్ పాట అన్నాడు. ఈ లాస్ట్ రౌండ్ లో ఆట వాళ్ళు 5 బాల్స్, పాట వాళ్ళు 0. ఇదే మ్యాటర్. ఆవిడే చాచి చెప్పించరా. నేను సైలెంట్ గా ఉన్నాను, ఆయనే నన్ను మాట్లాడమన్నారు. 5 balls లో 2 balls మైనస్. బికాస్ యాదమరాజు వెయ్యాలి, సుదర్శన్ మాస్టర్ అందుకొని వెయ్యాలి. కానీ రింగ్ దగ్గర కింద పడున్న 2 balls తీసుకొని సుదర్శన్ మాస్టర్ వేశారు. డైరెక్టర్ భయ్యా, వాట్ ఇస్ దిస్? చెప్తున్నాను కదా 3 balls. వాళ్ళు 3 అన్నారు కదా, ఆ 3లోనే ఉన్నారని చెప్పండి. ఆల్రెడీ వీళ్ళు 5 points లో ఉన్నారు, వాళ్ళు ఆశపడినట్టే 3లో ఉన్నారు. ఆల్రెడీ 2, 5, 5 అంతే టై అయిపోయింది. ఆల్ రైట్, సో ఫైనల్ జడ్జ్మెంట్ వచ్చి ఇట్స్ అ టై. శ్రీదేవి డ్రామా కంపెనీ దేనికైనా రెడీ ఆట వర్సెస్ పాటలో మా డాన్సర్స్ ఏమైనా తక్కువ ఏంటి? పండు వెంటి ఒక మంచి పర్ఫార్మెన్స్ రెడీగా ఉన్నాడు. సో లెట్స్ వెల్కమ్ హిమ్. ఏంట్రా ఇంత పొద్దున్నే 3 అమ్మాయిలు ఇంత అందంగా రెడీ అయ్యి వచ్చారు? అరే మన కోసే అనుకుంటా మామా. ఇది మరీ ఓవర్ రా. అరే ఆ మధ్యలో అమ్మాయి మాత్రం నాకురా. అరే నీ కాదురా మాకురా. నాకు నాకురా. సరే ఆగు, ఎన్నొద్దు.
ముగ్గురు ఉన్నాం, ముగ్గురు వెళ్ళి గట్టిగా ట్రై చేద్దాం, ఎవరు పడితే వాళ్ళకే. ఓకే పదండి. ఇది బాగుంది. ఏంటండి ఇంత డల్ గా ఇక్కడ కూర్చున్నారు, అది ఎంత పొద్దున్నా? మేము ఒక డాన్స్ కాంపిటీషన్ కి వెళ్తున్నాం, లేట్ రావడం వల్ల ఫ్లైట్ మిస్ అయిపోయింది. ఓ సింతేనా? ఒకసారి మీ ఫోన్ ఇలా ఇవ్వండి. ఈ యూట్యూబ్ లో లైవ్ పెడితే చూడనోళ్ళంటూ ఎవరు ఉండరు. పదని చెప్తాను. తెలియనియో ఆనందమే కనులెదుటే నిలిచెనుగా మనసెతికే నా స్వప్నమే కాలాలు కళ్ళార చూసేనులే వసంతాలు వేచింది రోజుకే భరించాను ఈ దూర తీరాలు నీ కోసమే అణు అణువు అలలెగసే తెలియనియో ఆనందమే కనులెదుటే నిలిచెనుగా మనసెతికే నా స్వప్నమే. పిలవమని తారలైనా తాకలేని తాహతున్న ప్రేమని కష్టమేది కానరాని ఏది ఏమైనా ఉంటానని కాలాలు కళ్ళార చూసేనులే వసంతాలు వేచింది రోజుకే భరించాను ఈ దూర తీరాలు నీ కోసమే కలిసెనుగా కలిపెనుగా జన్మాల బంధమే కరిగెనుగా ముగిసెనుగా ఇన్నాళ్ళ వేదనే మరిచా ఏనాడో ఇంత సంతోషమే తీరే ఇప్పుడే పాత సందేహమే నాలో లేదే మనసే నీతో చేరే మాటే ఆగిపోయే పోయే పోయే ఈ వేళనే. హలో, అవునా? మేము సెలెక్ట్ అయిపోయామా? మనం సెలెక్ట్ అయిపోయామంటే ఇదంతా మీ వల్లే. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. అలలెగసే తెలియనియో ఆనందమే కనులెదుటే నిలిచెనుగా. వీళ్ళు పోతే పోయారులేరా, మనకి రష్మి ఉందిగా. కాలాలు కళ్ళార చూసేనులే వసంతాలు వేచింది రోజుకే భరించాను ఈ దూర తీరాలు నీ కోసమే అణు అణువు. Oh, what a beautiful, melodious, romantic performance, boys and girls. Big round of applause. ఆది గారు, మీకు ఈ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? దానికంటే ముందు ఇప్పుడే పంజాగుట్ట హాస్పిటల్ నుంచి ఫోన్ వచ్చింది, ఒక పేషెంట్ డ్రెస్ ఏదో మిస్ అయిందంట. మీరు వేసుకున్న వైట్ ఎలా ఉందో తెలుసా? ఆవిడ సంగీతకి మీరు వచ్చి టేబుల్లో కాఫీ టీలు పట్టుకున్నట్టు అనిపిస్తుంది. ఇలా ముగ్గురు కొరియోగ్రాఫర్లు, ఈరోజు అలా అనిపించాల.
ముగ్గురు మాస్టర్లు కలిపి ఒక పర్ఫార్మెన్స్ చేస్తే ఎందుకంటే ఈ సాంగ్ కి వాళ్ళు కొరియోగ్రాఫర్ కాదు కాబట్టి. అభి మాస్టర్ ఎక్కడ? అభి మాస్టర్ ఈ స్టేజ్ మీద ఇంతమంది డీ డాన్సర్లు పర్ఫార్మ్ చేస్తుంటే మాత్రం అబ్బా మా స్టేజ్ కి ఒక చాలా మంచి కళ వచ్చింది. నెక్స్ట్ లెవెల్లో ఉంది పర్ఫార్మెన్స్. ఇది సీరియస్. ఓకేనా? ఇది మాత్రమే సీరియస్. థ్యాంక్ యూ ఆది గారు. ఇంద్రజ గారు, శ్రీదేవి డ్రామా కంపెనీ దేనికైనా రెడీ ఆట వర్సెస్ పాటలో మీకు ఈ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? దిస్ ఇస్ వాట్ వి కాల్ మిలియన్ హాట్ పర్ఫార్మెన్స్. This is absolutely a volcano eruption, but with lots of sweethearts. Coordination is fantastic. 3 jodies perform చేశారు. ఎవరిని చూసినా కరెక్ట్ గా ఆ పాస్చర్ లో ఉన్నారు మీరు. అంత బ్యూటిఫుల్ కోఆర్డినేషన్, అంత బ్యూటిఫుల్ సెటప్ అండ్ అరేంజ్మెంట్స్. అండ్ అబ్బి మాస్టర్, you stolen my heart with this one performance. Really I just loved it. All of them were superb. Chala colorful ga a wonderful performance on the stage. Super Abhi Master. ఈ పర్ఫార్మెన్స్ వచ్చి మిలియన్ హార్ట్స్ వాల్కనో ఎరప్షన్స్ విత్ స్వీట్హార్ట్. థాంక్యూ గైస్. థాంక్యూ వన్స్ అగైన్. థాంక్యూ. ఆట గొప్పదా పాట గొప్పదా అని ఇంకా డిస్కషన్ ఉందా? అవును, మనం అదేదో తేల్చాలి కదా. అది నేను అక్కడికి వచ్చి చెప్తాను. ఆట గొప్పదా పాట గొప్పదా? పాట అండ్ ఆట రెండు కలిస్తేనే ఆ ఎంటర్టైన్మెంట్ ఒక ఫుల్ ప్యాకేజ్ కింద వస్తుంది. సో ఎవరికి వాళ్ళు గొప్పే, కానీ ఆడియన్స్ ని మనం ఎంటర్టైన్ చేయాలి. ద హోల్ కాన్సెప్ట్ ఏంటి? మనం చూసే ఆ ప్రేక్షకులు ఎంటర్టైన్ అవ్వాలి, వాళ్ళు ఎంజాయ్ చేయాలి. వాళ్ళ కోసమే కదా మనం ఇవన్నీ చేసేది. మనం చేసే ఏ పర్ఫార్మెన్స్ అయినా ఆడియన్స్ కి నచ్చాలి కాబట్టి, వాళ్ళకి నచ్చుతుంది కాబట్టి వాళ్ళే గొప్ప. వాళ్ళు గొప్ప కాబట్టి మేము ఇక్కడ వాళ్ళు చూస్తున్నారు కాబట్టి వీళ్ళు పాడుతున్నారు, వాళ్ళు చూస్తున్నారు కాబట్టి వీళ్ళు డాన్స్ చేస్తున్నారు. అసలు చూడ్డానికి ప్రేక్షకులే లేకపోతే పాటైనా ఆటైనా ఏంటి ఇంట్లో కూర్చొని మీరే చేసుకుంటారా? వాళ్ళు గొప్ప, మేము ఎర్రి పప్ప, అంతేనండి. ఆట గొప్పదే పాట గొప్పదే, కానీ ఫైనల్ గా ప్రేక్షకులు ఇంకా గొప్ప. అండ్ అందరికన్నా మా ఇంద్రజ గారు గొప్ప. ఎస్, ఆవిడ గొప్ప. ఇలాంటి పాయింట్ లాగింది చూసారా, అక్కడ ఆవిడ గొప్ప. అదేదో ఆ పాట ఒకసారి పాడరా. ఆ ఒక్క 4 లైన్స్ నేను పాడతానబ్బా. కళ్ళలో ఉన్న నీళ్లు కంటికే తెలుసు, రాళ్లలో ఉన్న నీరు కళ్ళకిలా తెలుసు, గుండెలో ఉన్న మాట. యాజ్ ఆల్వేస్ మీరే గొప్ప అండి, మీరు ఉన్నారు కాబట్టి మేము ఉన్నాం అంతే. సో మళ్ళీ నెక్స్ట్ సండే కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, హ్యావ్ ఎ హ్యాపీ సండే, బై బై.